పిల్లలు, మనం పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా. పంచతంత్ర కథలు భారతీయ సాంప్రదాయ కథల్లో ఎంతో ప్రాచీనమైనవి మరియు ఎంతో అమూల్యమైనవి కూడా. ఈ పంచతంత్ర కథలు తెలివితేటలు పెంపొందించడం అంటే పంచతంత్ర కథలు బుద్ధిమంతులైన పాత్రలతో నిండి ఉంటాయి. అవి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో, చాకచక్యంగా ఎలా వ్యవహరించాలో నేర్పుతాయి. అవును, మరి ఈరోజు కథను మొదలు పెడదామా? కాకి మాటలు విన్న జింక కాకితో, మిత్రమా, వేరే జాతుల వారమైన మనమిద్దరం స్నేహంగా ఉండడం లేదా? అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది. జాతి కన్నా గుణం ముఖ్యం. ఈ నక్క చాలా మంచిదని నా ఉద్దేశం. మనతో కలిసి ఉంచుకుందాం అన్నది. మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది. ఆ రోజు నుంచి కాకి, నక్క, లేడి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. జుత్తులు మారి నక్క సమయం చూచి లేడి మాంసం తినాలని ఆలోచిస్తున్నది. ఒకనాడది లేడి వద్దకు వచ్చి, మిత్రమా, ఆ పక్క చక్కటి పచ్చిక ఉన్నది. రేపు మేతకు అటు వెళ్దాం అన్నది. లేడి సరే అన్నది. మరునాడిద్దరూ కలిసి అటువైపుగా మేతకు వెళ్ళారు. అక్కడ పచ్చికయే గాక ఒక జొన్న చేను కూడా ఉన్నది. దానిని చూచి లేడి ఆనందించినది. ప్రతిదినము ఆ పొలములో కడుపారా పైరు మేయసాగినది. పొలము కాపు అది గ్రహించి లేడిని బంధించుటకు ఒక వల పన్ని ఇంటికి పోయాడు. మరునాడు యథాప్రకారం మేతకు వచ్చిన లేడి ఆ వలలో చిక్కుకున్నది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతలో నక్క అక్కడకు వచ్చినది. అది వలలో చిక్కిన లేడిని చూచి లోపల ఎంతగానో సంతోషించినది. నక్కను చూచి లేడి, మిత్రమా, మంచి సమయంలోనే వచ్చావు. పొలము కాపు వచ్చు వేళ అయ్యింది కనుక వెంటనే వలకురికి నన్ను కాపాడుము అని వేడుకొన్నది. అది విని నక్క వలను కొరుకుటకు పోయినట్లే పోయి వెనుకకు తగ్గి, మిత్రమా, ఈ వల నులి నరములతో చేయబడినది. నేడు ఆదివారము. నేను నరములను ముట్టను. ఈ పని తప్ప మరేదైనా చెప్పు, చేసేదను అని మెల్లగా అచ్చట నుండి జారుకొన్నది. ఆ పక్కనే ఒక పొదలో దాగి పొలము కాపు రాకకు ఎదురుచూచుచున్నది. పొలము యజమాని వచ్చి లేడిని చంపి బయట వేయగానే దాని మాంసము కడుపారా తినవచ్చునని ఎంతో సంతోషించినది. తన మిత్రుడైన లేడి ఎంతవరకు రాకపోవుట చేత దానిని వెతుకుతూ బయలుదేరినది కాకి. దానికి ఒకచోట వలలో చిక్కిన లేడిని చూచి క్రిందకి దిగి, మిత్రమా, ఏమిటి ఈ దారుణ పరిస్థితి అన్నది. కాకి మాటలు విన్న లేడి కన్నీరు కారుస్తూ, చిలుకాడా, ఆ రోజున నీవు చెప్పిన మాట విననందుకు ఇది ఫలితము అనగానే కాకి, ఆ నక్క ఎక్కడా అని అడిగినది. అది నా మాంసము తినవలనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉంటుంది అని విషయం వివరంగా చెప్పినది. అంతలో దూరంగా పొలం కాపు కనిపించాడు. కాకి లేడితో, మిత్రమా, పొలము కాపు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చినది. నీవు తక్షణము ఊపిరి బిగబట్టి కడుపుబ్బించి కాళ్ళు చాచుకొని చచ్చినట్లు పడి ఉండు. నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటించెదను. పొలము కాపు నీవు చచ్చితివని తలచి నిన్ను వల నుండి వేరు చేయును. సమయము చూచి నేను కావు కావు అని అరిచెదను. వెంటనే నీవు లేచి పరిగెత్తుమని ఉపాయము చెప్పినది. లేడి సంతోషంగా సరే అని ఆ విధముగానే చేసినది. పొలము కాపు లేడి చచ్చినదని భావించి దాని మీద ఉన్న వలను తీసివేశాడు. అదే మంచి సమయమని కాకి కావు కావు అని అరిచినది. వెంటనే లేడి లేచి వడివడిగా పరిగెత్తినది. భలే తెలివిగా కాకి జింకను రక్షించింది. మనకు కూడా అలాంటి తెలివితేటలే వస్తాయి ఈ పంచతంత్ర కథలు వింటే. అవును, బాగా చెప్పావు. పొలము కాపు పారిపోయే లేడిని చూచి ఆశ్చర్యపోయి
అవురా, జిత్తులు మారి జింక నన్నెంత మోసం చేసినది, దీనికి తగిన శాస్తి చేస్తా అని తన చేతిలో ఉన్న బడితెను బలంగా దానిపై విసిరాడు. అదృష్టవశాత్తు లేడి ఆ దెబ్బ తప్పించుకుంది. పాడు బుద్ధితో పొదలో దాగి ఉన్న నక్కకు ఆ బడితె దెబ్బ తగిలి అది గిలగిలా తన్నుకొని అక్కడే చచ్చినది. ఎవరికైనా అపకారం చేస్తే అది మనకే తగులుతుంది కదా పిన్ని. తాను తీసుకున్న గోతులో అదే పడింది నక్క. పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. కావున నీతో స్నేహం చేయుట నిప్పును పట్టుకొని కాలింది అని బాధపడినట్టుంది అనగా అప్పుడు కాకి, ఆర్య, కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్మునిగా భావించకు. నిన్ను చంపి తినినంత మాత్రాన నా ఆకలి తీరునా? మృత్యువు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను నీకు ఏ విధమైన అపకారం చేయను. చిత్రగిరివునితో ఎలా స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు. అనుమానించక నా కోరిక తీర్చి నాకు ఆనందం కలిగించు మిత్రమా అన్నది. హిరణ్యకుడు కాకితో స్నేహం చేశాడా? చేశాడు. హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది. అప్పటి నుండి ఎలుక, కాకి ఎంతో స్నేహంగా కొన్నాళ్ళు కాలం గడిపాయి. కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరుకుట కష్టమైపోయింది. అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకొని ఆ విషయం హిరణ్యకునకు చెప్పినది. హిరణ్యకుడు, మిత్రమా, ఆహారం దొరకక కడుపు మార్చుకొని నిన్ను ఇక్కడుండమనలేను. పోయి రమ్మని నిన్ను వదిలి నేను ఒంటరిగాను ఉండలేను. మందరుని వద్దకు నన్ను కూడా తీసుకొని వెళ్ళుము. కష్టమో సుఖమో మన ముగ్గురము కలిసి ఒకచోటనే ఉండి అనుభవిద్దాం అని చెప్పినది. కాకి ఎలుకను ఎలా తీసుకువెళ్ళగలదు పిన్ని? మన పంచతంత్రంలో జంతువులు చాలా తెలివైనవి. కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకుని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును చూచి, మిత్రుడా, ఎంతకాలమునకు కనబడితివి? క్షేమంగా నున్నావు కదా అని దగ్గరకు పోయి కౌగలించుకునెను. బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకని అలా కౌగిలించుకుందా. తరువాత లఘుపతనము మందరునికి హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములు వివరించినది. మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించాడు. హిరణ్యకుని వృత్తాంతమును తెలుసుకొనదలచి అతనితో, మిత్రమా, ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో నుండుటకు కారణమేమి? నీకు పల్లెలో జీవించుట నచ్చలేదా? మొదటి నుండి అడవి అందే నివసించుచుంటివా అని అడిగినది. అప్పుడు హిరణ్యకుడు నవ్వి, కాదు మిత్రమా, నేను అందరి వలె ఒక పట్టణమునందే నివసించితిని. కొంతకాలము వరకు సుఖంగానే బతికాను. కానీ చివరకు సర్వము కోల్పోయి చావు తప్పి జనసంచారం లేని అడవికి వచ్చి జీవనయాత్ర సాగించుచుంటిని. నా కథ చెప్పెదను వినండి అని ఈ విధముగా చెప్పసాగినది. ఓహో, హిరణ్యకుడు పట్టణము వదిలి అడవికి ఎందుకు వచ్చాడో చెప్తుందన్నమాట ఇప్పుడే. అయితే మనకిప్పుడు హిరణ్యకుడు అంటే ఎలుక కథ చెప్తాడనమాట. ఎలుక తన కథే తను చెప్తుంది ఇప్పుడు. అవును పిల్లలు, ఎలుక చెప్పే కదా, హిరణ్యకుడు చెప్పే కదా, చూడాకర్ణుని కథ. అది రేపు భాగంలో మనం విందామా? ఫ్రెండ్స్, మా కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడాకర్ణుడి కథ వినాలంటే తర్వాత భాగం తప్పకుండా చూడండి. పంచతంత్ర కథలు వినండి, విజ్ఞానాన్ని సంపాదించుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరలా రేపు కలుద్దాం.